ఇలా పెట్టాము. అలా పట్టుకోమ్మా, పట్టుకోమ్మా. అయితే లేవీకాండం 3వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఉంది. అంటే అహరోను అంటే యాజకుడు. దేవుడు అహరోనుకి ఆ బాధ్యత ఇచ్చాడు. మోషేకి ఏంటంటే ప్రజల్ని నడిపించడానికి, అహరోన్ ఏంటంటే పరిశుద్ధపరచడానికి, దేవుని సన్నిధికి చేర్చడానికి. మన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, అక్రమ క్రియలు, ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. దానికోసం ఒక పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళంటే ఒక మేకపిల్ల అన్న, ఒక పావురం అన్న, ఒక గొర్రెపోతన్న తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తం చిందించిన తర్వాత ఆ రక్తం దేవుని సన్నిధికి యాజకుడు అంటే కాపరి జరుగుతూ ఉంటాడు. ఇక్కడిక్కడ 2 కెరూబులు ఉంటాయి. ఇక్కడేమో పరిశుద్ధ స్థలం, ఇక్కడేమో రక్తం ప్రోక్షణ జరిగే అంటే కటింగ్ చేసి ఆ రక్తాన్ని సేకరించేది. ఇక్కడ పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. అంటే ప్రత్యక్ష గుడారం అంటే మనమే. ప్రత్యక్ష గుడారం అంటే మనమే. మనం దేవుని సన్నిధికి ఎలాగుందంటే ఒక రక్తాన్ని చిందించేది ఒకటి, ప్లస్ ఆ రక్తాన్ని పరిశుద్ధ స్థలం తీసుకెళ్ళేది ఒకటి. అక్కడ నైవేద్యం, దీపవృక్షం, రొట్టెలు ఉంటాయి సాదృశ్యం. అతి పరిశుద్ధ స్థలం ఏంటంటే కెరూబులు 2 ఉంటాయి. కెరూబులు 2 ఉంటాయి. బలిపీఠం ఎలా ఉంటుంది, దేవుని ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. అంటే మన జీవితంలో ఫస్ట్ దేవునికి మనం అర్పించుకోవాలి, అర్పణ. ప్లస్ రెండోది ఆయనకి మన హృదయాన్ని, మన శరీరాన్ని సమర్పించుకోవాలి. అంటే శరీరానికి సూచనగా ఉన్న రొట్టెని. దీపవృక్షం అనగా మనం దేవుని తట్టే చూడాలి, అది మన జీవితానికి వెలిగిచ్చేది. మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మందసం మీద ఉండి ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు, మన బ్రతుకులో ఉన్న లోపాలని. ఈ వాక్యం అనగా మన లోపాలని తెలియపరిచేది. మన లోపాలని తీసి, నువ్వు ఫస్ట్ నేను బైబిల్ చదివాను, నాకేం అర్థమయ్యేది కాదు. అది ఎప్పుడు 1992, అంటే ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతుంది, 34 సంవత్సరాలు. అయితే నాకేం అర్థం అవ్వాల. రెండోసారి బైబిల్ చదివా, కొద్దిగా అర్థమైంది. మూడోసారి బైబిల్ అంటే క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఎక్కువ ఇలా మూసి ఇలా తీస్తాడు. ఇలా నాకేం వాక్యం ఉంది అంటే, అన్నం మనం ఏం చేస్తామంటే ఇలా ముద్ద తినేసి లేచిపోతామా? లేకం కదా, కడుపు నిండేదాకా తింటానే పొట్ట అలా కడుపు నిండా మనం తిన తర్వాతే మనసు ప్రశాంత తృప్తినిచ్చిన తర్వాత లేచి వెళ్తాం బయటకు, చేయి కడుగుతాం. అలాగా మనం వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని హృదయంలో ఉండాలి. వాక్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తునే మనం ధరించాలి, అంటే తినేయాలి. వాక్యాన్ని ఆహారంగా తినాలి. మన శరీరానికి పుష్టినివ్వడానికి ఏం చేస్తాం? 3 పూట్ల, ఒక్కొక్కరు 4 పూట్ల, ఒక్కొక్కరు 5 పూట్ల కూడా తింటారు. ఎందుకు? బలం కావాలి, బలవంతుడిగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలని. కానీ ఈ బలం అల్పకాల పాప భోగాలను తెస్తుంది. కానీ దేవుని బలం మన హృదయంలో ఆయన ఆత్మ సంచారం చేస్తుంది. ఇతరులకి బోధించే విధంగా, ఇతరులని పురుగొల్పే విధంగా, దేవుని పాద సన్నిధికి చేర్చే విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మన కోసం మనం బతకడం కాదు. ఒక వ్యక్తి కోసం మనం బతికితే, మన కోసం మనం బతికితే అది పేరు రాదు, ఘనత రాదు, దేవునికి మహిమ రాదు. కానీ ఇతరుల కోసం, ఇతరుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల ఆప్యాయత, ఇతరుల పట్ల తగ్గింపు,
ఎప్పుడైతే ఆ ఆత్మ ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆ ఆత్మ ఉందో, పక్కన కుడి దొంగ ఉన్నాడు, ఎడం దొంగ ఉన్నాడు, మధ్యలో ప్రభు ఉన్నాడు. ఎడం దొంగ అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటాడు. అయితే ఎడం దొంగ ఇవన్నీ గమనించి, నాయనా మనం బందిపోటు దొంగలం, అందరిని దోచుకున్నాం, స్త్రీలను చెరిచాం, పిల్లల్ని చంపాం, వాళ్ళకున్న బంగారాన్ని, వాళ్ళకున్న నగల్ని, వాళ్ళకున్న సమస్తాన్ని, ఆస్తిని మనం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు వరకు మనం చేసింది చాలా భయంకరమైన బ్రతికాం. మనకి ఈ రోమా గవర్నమెంటు, ఈ రోమా చక్రవర్తి మనకి శిక్ష వేసాడు. ఎందుకు? మనం చేసిన పాపిష్టి క్రియలను బట్టి. ఈయన ఏ పాపం తెలియదు, ఈయనకి ఏ తప్పు లేదు ప్రభువుకి అని గమనించాడు. గమనించిన తర్వాత ఒక మాట అంటాడు, ఎవరు? ప్రభు ప్రాణం పోతుంది ఆయనకి, ఇంకా ఒక 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది. అప్పుడు ప్రభువా అంటే ఎవడైనా ఈడున్నాడు కుడి దొంగ, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు. దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకున్నావు కదా, నన్ను రక్షించంటే ఇప్పుడు వరకు నేను తిరిగాను, పాపిష్టి కార్యాలు చేశాను, నువ్వు రక్షించితే ఇంకా నేను మళ్ళీ లోకంలో ఎంజాయ్ చేస్తాను, తిరుగుతాను. దానికి అర్థం. ఎడం దొంగ, అయినా ఇప్పటి వరకు మనం తిరిగాము, ఇప్పుడు వరకు మనం పాపిష్టి కార్యాలు చేసాం, ఇప్పుడు వరకు ఎంతో దోచుకున్నాము, మనకి ఈ శిక్ష ఈ రోమా గవర్నమెంట్ వేసింది, అందువల్ల మనం దీనికి పాత్రలు. ఆయన ఏ పాపం తెలియని పావనమూర్తిరా అని ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే మనం కూడా మన గుండె మీద చేసి ప్రభువు నా మాట అన్నాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా నాయన అని. అయితే ప్రభు ప్రాణం పోతుంది, ఈ చేతిలో నుంచి రక్తం కారుతుంది, కాళ్ళలో నుంచి రక్తం కారుతుంది, తల ముళ్ళ కిరీటంలో నుంచి రక్తం కారుతుంది. అంటే ఆఖరి బొట్టు దాకా ఆయన కాచేసాడు రక్తం. ఎప్పుడు సిలువ వేశారు? 9ంటికి వేశారు. మధ్యాహ్నం 3 గంటల దాకా సిలువ మీదే 6 అవర్స్ 6 గంటలు ఉన్నాడు. నరకయాతన. వాళ్ళకైతే ఈ చేతులు ఇలా కట్టారు, దొంగలకి కాలు కట్టారు, కానీ ప్రభువుకి మేకు దించేశారు. 6 అంగుళాలు మేకు. రక్తం అలాగా పోతుంది. రక్తం మనిషికి ప్రాణం పోతుంది. అప్పుడు ప్రభు అంటాడు, ఎడదాన్ని ఇటు చూసి, ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటాడు. ప్రాణం పోతుంది, కానీ ఆత్మని రక్షించాలి. మనం ప్రశ్న వేసుకున్నాం, మనం ఎన్ని ఆత్మలను రక్షించాం, ఎన్ని కుటుంబాలని దేవుడి సన్నిధి తీసుకొచ్చాం. నీ అక్క నశించిపోతుంది కదా, నీ చెల్లి నశించిపోతుంది కదా, నీ తమ్ముడు నశించిపోతున్నాడు కదా, నీ అన్నయ్య నశించిపోతున్నాడు కదా, నీ ఇయ్యపురాలు నశించిపోతుంది కదా, నీ చెల్లి నశించిపోతుంది కదా. నువ్వైతే పొద్దున్నే వచ్చి ముసుకేసుకొని ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకనే మనం దేవుడి సన్నిధికి వచ్చేవారుగా కాదు, కొంతమందిని తెచ్చేవారుగా మనం ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తా, నన్ను రక్షించడం కాదు ప్రభు, అనేక ఆత్మల్ని నేను తీసుకొని రావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ దగ్గర మీరు అన్నీ తీసి యూట్యూబ్లో పెట్టేశారు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్త చేయాలి, దేవుని పని మనం జరిగించాలి. మనం ఎంతోమంది కోట్ల ప్రజలు ఉన్నారు. ఎంతమంది కోట్ల ప్రజలు? చాలామంది ఉన్నారు. మనల్ని ఉంచాడు అంటే
మన మీద ప్రణాళిక దేవునికి ఉన్నది, మన మీద ఆయనకి దృష్టి ఉన్నది. లేదా ఈ టైంలో మనం కూర్చోలేం. నిజం. నేను అక్కడ 30 రోజులు దానియేలు పాస్టర్ గారి దగ్గర 5 పాటలు 10 మాటలు వాక్యం ఆ స్పీకర్లో నడుచుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ గడ్డ పైన ఆ స్కూల్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు అలాగే వెళ్తూ ఉంటాయి. మళ్ళీ వీరగట్టం అలాగే వెళ్తూ ఉంటాయి. అంటే మనం సువార్త ప్రకటించాలి. మనం ఉన్నదే దానికోసం, మనల్ని ఏర్పాటు చేసుకుందే అందుకోసం. తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా, తాగడానికి మంచినీళ్ళు లేకపోయినా మనం ప్రభు కోసం జీవించాలి. హృదయశుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక పాస్టర్ గారు దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు కారు నడిపే సేవకుడు, అంటే డ్రైవరు. ఆ పాస్టర్ గారు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు. ఈయన కూడా ఈయనకి జీతం ఇస్తాడు. ఇంత గిఫ్ట్, దేవుని గిఫ్ట్ అని ఇస్తూ ఉంటే ఈయన వెనకాల తిరుగుతూ ఉంటే పాస్టర్ కోపం ఎక్కువ, విసుగుతా కసురుకుంటా తిట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అయితే సరేలే అని చెప్పేసి ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత పైన ప్రసంగం చేస్తూ ఉంటాడు. ప్రసంగం చేస్తూ ఉంటే స్టేజీ ఉంటుంది కదా, స్టేజీ మీద పాస్టర్ గారు ప్రసంగం చేస్తారు. విశ్వాసులు ఎక్కడ కూర్చున్నారు. కింద అడుగు భాగంలో, అంటే ఆ పుల్పిట్ కింద అడుగు భాగంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరో ఈ కారు డ్రైవరు పాస్టర్ గారిని తీసుకెళ్తూ ఉంటాడు కదా, కారు డ్రైవరు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీ దాసుడు వాక్యం చెప్తున్నాను నాయన, ఆ వాక్యాన్ని విత్తుచుండగా ప్రభువా అనేక ఆత్మల పంట దాసుడు కోసేలాగున్నాయన ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి రోదనతో మూలుగులతో. ఆనాడు ఇశ్రాయేలీలు ఆ బానిస బ్రతుకు సంఖ్యల్లో, ఐగుప్తు సంఖ్యల్లో ఎలాగైతే రోదనతో మూలుగులతో ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు, అలా ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఎవరో డ్రైవర్, కారు డ్రైవర్. ఈయన ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత అనేకులు చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత రక్షించబడి రొమ్ము కొట్టుకొని ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఆయనకి చెప్పారు. ఈయన పాస్టర్ గారు అంత ప్రార్థన అయిపోయింది, వస్తున్నాడు. అయితే చేస్తూ ఉంటే ఇలాగా దిగిపోయి స్టేజీ పాస్టర్ గారు ఇంకా అలాగా వచ్చి కారు తోలుతున్నాడు. డ్రైవర్ పక్కన అంటున్నాడు, ఇవాళ చూసావా, నేను ప్రసంగం ద్వారా బోధించాను కదా, దంచాను. నా ప్రసంగానికి అనేకులు చూసావా అంటున్నాడు. ఎవరో పాస్టర్ గారు. నేను చెప్పిన ప్రసంగానికి దగ్గర 1000 మంది వచ్చారు రొమ్ము కొట్టుకుంటా. చూసావా డ్రైవరు అన్నాడు. అనిన తర్వాత అలాగా ఆయన్ని ఒక్కొక్కసారి సేవకి వెళ్ళినప్పుడు లేట్ అయితే కసురుకోవడం, తిట్టడం అన్నీ చేసేవాడు. అయినా భరించాడు, సహించాడు. నా ప్రభువు పని నేను చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ డ్రైవరు చనిపోయాడు. కొంతకాలానికి చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ పేతురు గారు ఉన్నారు. పేతురు గారు, నీకోసమే చూస్తున్నాను నాయన, నీలాంటి వాళ్ళకే ఈ పరలోక రాజ్యం అని స్వాగతించి, అగో మనం ఈ లోకంలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ G+1, G+2, G+3 ఇప్పుడు మందిరం ఎలాగైతే ఉందో అంతకంటే బహు దీవెనకరమైన ప్యాలెస్ అదిగోనాయన నీకోసమే అని పేతురు గారు డ్రైవర్కి అప్పచెప్పేశారు. అప్పచెప్పింగానే కొన్ని రోజులకి పాస్టర్ గారు చనిపోయారు. ఈయన కూడా పరలోక రాజ్యానికి వచ్చాడు. వచ్చిన తర్వాత
దారిలో పేతురు గారు స్టార్టింగ్లో ఉన్నారు, పరలోక రాజ్యం దారిలో ఉన్నారు. పాస్టర్ గారు అంటారు, పేతురు గారు, నేను కింద ప్రసంగాలతో అనేక ఆత్మల్ని నేను రక్షించాను. మీరు నా కోసం ఏదైనా ప్యాలెస్ దాచించారా ఈ పరలోక రాజ్యంలో అని అన్నారు. అంటే రా, నీకు మంచి ప్యాలెస్ ఇస్తాను రా అని తీసుకొచ్చి ఒక రూము తాలూకా రేకుల షెడ్ని చూపిస్తున్నాయి. ఎవరో పేతురు గారు, పాస్టర్ గారు తీసుకొచ్చి చూపిస్తుంటే ఇదేంటి, నేను అనేక ఆత్మల పంట నేను కోసాను, నాకైతే ఈ రేకుల షెడ్డా అని ఇలాగ తిరిగితే డ్రైవింగ్ చేస్తాడు కదా, ఆయన కనబడుతున్నాడు. అర్రెర్రే, ఇక్కడ కూడా తేడాలు కనబడతాయా పరలోక రాజ్యంలో కూడా? డ్రైవరు ఆయన, ఆ డ్రైవరు అంత ప్యాలెసా, నాకు ఈ చిన్న రేకుల షెడ్డా, ఈ చిన్న కొంప, చిన్న రూమా అంటే, అవునాయనా, ఎవరో పేతురు గారు అంటారు, అవునాయనా, నువ్వు నీ ప్రసంగాలతో దంచావు, కానీ కింద ఈయన ఎవరో ఈ సేవకుడు డ్రైవరు కన్నీరు విడిచి రోదనతో మూలుగులతో నీకోసం ప్రార్థన చేస్తున్నాడు, అనేక ఆత్మలో పంట దాసుడు కొయ్యాలి అని. కింద ఆయన విరిగి నలిగిన హృదయం, ఆయన కార్చిన కన్నీరు ఈ ప్యాలెస్. మీరు కార్చిన కన్నీరు ఒక దినాన దేవుడు మంచి రాజ్యాన్ని మీకు ఇస్తాడు. అయితే ఆ సేవకుడు కార్చిన కన్నీరే ఈ ప్యాలెస్. నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చడం నేను చూడలా, అందుకనే నీకు ఆ రేకుల షెడ్ అన్నాడు. మన జీవితంలో మనం ఎంత భక్తులైనా గుండెలో నుంచి వచ్చిన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తుంది. అది ఒక అగ్ని జ్వాలలాగా దేవుని సన్నిధికి వెళ్తుంది. నువ్వు అటు ఇటు చూసుకుంటా ప్రార్థన చేస్తా పిచ్చి కథలు చేశారా, దేవుడు ఏమీ ఫలితం లేదు. మీరు అక్కడికి వెళ్ళినా ఆయన పాదాలు పట్టుకున్న సుఖం లేదు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకుంటామో దేవుడు మనకున్న సమస్యలన్నీ తీసేస్తాడు. అయితే ఒక దేశం, అమెరికా దేశంలో ఒక ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. ఒక పాస్టరు పీటర్, ఒక పాస్టర్ జాన్ అంటే యోహాన్, పీటర్ అంటే పేతురు. అయితే ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు బైబిల్ కాలేజీ చేసుకున్నారు. కాలేజీ చేసిన తర్వాత ఏమనుకున్నారంటే, నువ్వు ఉత్తర అమెరికాకి వెళ్ళిపో 20 సంవత్సరాలు, నీవు దక్షిణ అమెరికాకి వెళ్ళిపో 20 సంవత్సరాలు అని తీర్మానం చేసుకొని జాన్ ఏమో ఉత్తర అమెరికాకి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు, పేతురేమో దక్షిణ అమెరికాకి వెళ్ళిపోయి సేవ చేశారు. అయితే ఒకరోజు ఇద్దరు కలుసుకున్నారు. ఉత్తర అమెరికాలో ఉన్న యోహాన్, దక్షిణ అమెరికాలో ఉన్న పేతురు కలుసుకున్నారు. కలుసుకొని యోహాను పేతుర్ని ఆహ్వానించాడు తన మందిరానికి. అయితే ఆ ఫ్లైట్ వచ్చాడు బయటికి. దిగి వచ్చిన తర్వాత ఈయన ఎవరో యోహాన్ రిసీవ్ చేసుకొని ఆ కారు ఎక్కించితే, ఈ కారు ఎవరిది అని పేతురు అడుగుతున్నాడు యోహాన్. అమ్మా, నిద్రపోవాకండి, వాక్యం ఇది, మీ ఆత్మలకి పవర్ఫుల్ వాక్యం ఇది. నాకు పని లేక నిద్రపోలేక ఇక్కడికి రాలా. మనం జీవం గల దేవుని మందిరంలో ఉన్నాం. నేర్చుకోవాలి. ఆయన సన్నిధికి ప్రాణం ఉన్నంత వరకు ఆయన దగ్గర నేర్చుకొని ఆయన సన్నిధికి చేరాలి. అయితే ఈ పేతురు వచ్చిన తర్వాత ఆ పేతురు యోహాను అంటే జాను కారు ఎక్కించుకున్నాడు.
అది బెంజ్ కార్. ఈ కారు ఎవరిది అంటే ₹1,00,00,000 ఉంటుంది కారు. ఈ ఈ కారు ఎవరిది అని అడుగుతున్నాడు. ఎవరు? పేతురు. నాదే అంటున్నాడు. ఓకే. అలా వెళ్ళిన తర్వాత పెద్ద బిల్డింగ్ దగ్గరికి ఆగింది. బహుళ అంతస్తు భవనంకి. అప్స్టైర్లోకి వెళ్తున్నారు లిఫ్ట్లో నుంచి పైకి. ఈ బిల్డింగ్ ఎవరిది అని అడుగుతున్నాడు పేతురు. ఎవరిని? జాన్ని. ఇది నాదే, దేవుడు నన్ను దీవించాడు అన్నాడు. వెళ్ళి ప్రసంగం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, మళ్ళీ వచ్చేసారు. వచ్చేసి నేను విందిచ్చాడు, తిన్నాడు. పేతురు ఆ ఫ్లైట్ దగ్గర ఎక్కాడు. దగ్గరికి టాటా బై బై చెప్పేశారు. పేతురు వెళ్ళిపోయాడు. పేతురు అంటాడు, నేను వచ్చాను కదా మీ చర్చికి, మీ ఇంటికి, మరి నువ్వు కూడా ఒకరోజు రావాలి అంటే, షూర్ బ్రదర్, షూర్ వస్తాను అంట. సర్లే అని చెప్పేసి ఈయన పేతురు వెళ్ళిపోతాడు. అది 10,000 మంది సంఘం. ఎవరిది? యోహాన్, జేమ్స్. అయితే జేమ్స్ కాదు, యోహాన్. అయితే అది అయిపోయిన తర్వాత ఒకరోజు దినాన్ని వచ్చింది దగ్గరికి. పేతురు జాన్ను ఆహ్వానించాడు. జాన్ వెళ్ళిన తర్వాత ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని, ఆయన ఫ్లైట్ దిగిన తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకొని వీళ్ళిద్దరు ఎక్కుతారు. అద్దె క్యాబ్ బుక్ చేసుకొని ఇద్దరు ఎక్కిన తర్వాత, నీ కారు కూడా లేదా? ఎవరో? జాన్ అంటాడు. ఎవరిని? పేతురు. నీ కారు కూడా లేదా అంటాడు. ఏమి అనుకోకుండా సైలెంట్గా నవ్వుతా అంటాడు. సర్లేని ఇంటికి వస్తాడు. ఎవరో? పేతురు ఇంటికి జాన్ తీసుకొస్తాడు. జాన్ అయితే నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటాడు. ఎవరు? పేతుర్ని జాన్ అడుగుతాడు. నా పిల్లలు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు అంటాడు. అయిన తర్వాత ఆవిడెవరు అంటే, నా భార్య. ఆవిడ సింపుల్గా ఉంటుంది, హంగామా ఉండదు. అయితే ఎప్పుడైతే ఆవిడ చూశాడో అంటాడు, జాన్, నువ్వు ఇంతకాలమైంది బ్రదరు సేవలో, నువ్వు ఎలా బతకాలో నేర్చుకోలేదు బ్రదర్ అంటాడు. అనిన తర్వాత నవ్వి ఆ నైటు భోంచేసి పడుకుంటారు. తెల్లవారు లేచి ఒక పెద్ద బహిరంగ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దానిలోకి ఇద్దరు నడుచుకుంటా వెళ్తారు. ఎవరు? పేతురు, జాన్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేజీ వీళ్ళు వచ్చి మొత్తం అంతా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఎదరు కూర్చున్న తర్వాత పైన స్టేజీ మీద పీటర్ గారిని పిలుస్తారు, పాస్టర్ గారిని పిలుస్తారు. ఈయన పైకి ఎక్కుతూ ఉంటాడు. ఈలో పక్కన జాను పక్కన ఆయన్ని అడుగుతాడు, ఏం జరుగుతుంది ఇదంతా అంటే, అప్పుడు అంటాడు పక్కన ఆయన, ఇది పీటర్ గారి సంఘం. ఎంతమందో తెలుసా? 10 లక్షల మంది సంఘం అంటాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోతాడు. ఏంది బాబు, నా 10,000 మంది సంఘం, నేను ₹1,00,00,000 మెర్సిడెస్ బెంజ్ కారు మెయింటైన్ చేస్తున్నా, పెద్ద బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నా అనుకుంటున్నాడు ఈయన. ఎవరో? యోహాన్ అనుకుంటున్నాడు. ఈయన ఎంత ఉంటుంది, సింపుల్గా ఉన్నాడు. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, ఈయనకి ఏమో కారు లేదు, భార్య ఏమో ఏమీ లేక సింపుల్గా ఉన్నారు అని ఈయన అనుకుంటున్నాడు. ఎవరో? జాన్. అయితే ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత పీటర్ అక్కడ ఒక 4 చెక్స్ బుక్ పట్టుకొని ఉన్నారు. ఆ పక్కన ఉన్న ఆయన అక్కడికి వెళ్ళి ఏరియాలోకి వెళ్ళి జాన్ అడుగుతున్నాడు పక్కన ఆయన, ఏం జరుగుతుంది అని అంటాడు. ఏం జరుగుతుందంటే, ఇక్కడ జరిగిన సంఘం పీటర్ గారి 10 లక్షల మంది, ఈ వేళ వచ్చిన కానుకలు 1000 కోట్లు. ఇది అమెరికా ప్రజలు పేదవాళ్ళకి, వృద్ధాశ్రయాలకి, హాస్పిటల్స్కి
అంటే ఎంత వచ్చినా దేవుని సన్నిధి ఖర్చు పెట్టేస్తున్నాడు మొత్తం. ఆయన జీతం 10,000 తప్ప ఆయనకి ఏమీ ఆశించడు అని పక్కన ఆయన చెప్తాడు. చెప్పంగానే ఈయనకి ఏమి అర్థం అవ్వదు. ఇదేంది, సంఘం ఎంత ఉంది, సంపాదన ఎంత ఉంది, ఏమీ లేకుండా 10,000 అని అర్థమైందా మీకు చెప్పింది? ఈ లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలకి ఈ హంగులు ఆర్భాటాలు దేవునికి అవసరంలా. నీ హృదయంలో క్రీస్తుని నువ్వు ధరించుకోవాలి. ఇవన్నీ ఒకసారి పొట్టులాగా రాలిపోదు, చెత్తరాగా రాలిపోదు. భూమి మీద ఉన్నాయన్నీ కాలిపోతాయి, కాల్చేస్తాడు దేవుడు అగ్ని గంధకాలతో. ఆనాడు సొదొమ గొమొర్రా ఎలాగైతే అగ్ని గంధకాలతో మొత్తం కాల్చివేయబడిందో అలాగా ఈ భూమి మీద మొత్తం అన్నీ ఒకరోజు మొత్తం పొట్టులాగా అయిపోతుంది, దూరిలాగా అయిపోతుంది. నాకు మేడ ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను దేవుని సన్నిధికి వెళ్ళవసరంలా, నేను పెద్ద వడ్డానం వేసుకున్నాను, నేను పెద్ద రవ్వల నెక్లెస్ వేసుకున్నాను, చర్చికి వెళ్ళాను, అందరూ ఆ రవ్వల నెక్లెస్ చూడాలని ఏంటి వేసుకోవచ్చు, తప్పులేదు. నేను మంచి చీర కట్టాను, దీంట్లో బంగారపు జిగిజిగులు మెరుస్తున్నాయి, నేను పెద్ద గెజిటేజ్ ఆఫీసర్ని, అవన్నీ అవసరంలా. నీ హృదయంలో ప్రభు ఉన్నాడా లేదు? ఆ రెండే దేవుడు అడుగుతున్నాడు. మా ఎప్పుడైతే ఇది జరిగిందో చూశాడో ఇంకేమీ అర్థం అవ్వాలి. ఎవరికి? జాన్ గారికి. ఏం అర్థమైపోతే ఏంటి ఇంత మనిషి సింపుల్గా ఉన్నాడా? అవును, మనం ఈ లోకానికి వచ్చాము దేవుణ్ణి ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడం కాదు, మనకి మనం దేవునికి సమర్పించుకోవాలి. పేతురు గారు ఆయన సమర్పించుకున్నారు. ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలని వెతకల. ఆయనకు వచ్చిందంతా దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకి, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి సువార్త జరిగిస్తున్నాడు. అది నిజమైన సేవ. నువ్వు దాచుకోవడం కాదు. ప్రభు ఆ 5 రొట్టెల్ని 2 చేపలని దాచుకోలా, ఆ పిల్లోడు దాచుకోలా. అంతమంది జనాలు ఉన్నారు, 3 రోజులు వాక్యం చెప్తున్నారు, ఎవరికి ఆహారం లేదు. ఆ వాక్యాన్ని వింటున్నారు. అది ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నారు. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ పిల్లోడు ఎవరు దాచుకుంటాడు. పిల్లోడు నాకు అని ఎడుతాడు, లేకపోతే తీసుకుంటాడు. దాచుకుంటే ఆ దాచుకున్న దాన్ని పిల్లోడు ఏం చేశాడంటే చెయ్యెత్తి నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఆ 5 రొట్టెల్ని 2 చేపలను ఎప్పుడైతే ప్రభు హస్తంలోకి వెళ్ళిందో దేవుడు అందరూ 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులకి స్త్రీలు ఎంతమంది? అప్పుడు ఒకటే కాదు, స్త్రీ 2, 3 ఉంటారు. మళ్ళీ పిల్లలు 3 కాదు 10 మంది ఉంటారు పిల్లలు. అంటే అంతమందికి ఆహారం తినగా మళ్ళీ 12 గంపలు మిగిలిపోయింది. మన ప్రభు హస్తంలో పడితే నువ్వన్నా, నీ భర్త అన్నా, నీ కుమారుడన్నా, నీ కుమార్తె అన్నా ఆయన ఎలా వాడుకుంటాడో తెలుసా? బహుదీవెనకరంగా వాడుకుంటాడు. ఆయన హస్తంలో నువ్వు పడాలి. ఆయన హస్తంలో పేతురు ఉన్నాడు. అంతమంది సంఘం ఒక ప్రార్థన మీటింగ్ పెడితే అది మహిమోత్సవాలుగా ఉంది. అలాంటిది సేవకుడు జీతానికి పాత్రుడే. మన ధనం ఎక్కడుంది? పరమందు పరలోక రాజ్యంలో ఉంది ధనం. నువ్వు ఇక్కడ దరిద్రుడివే, నువ్వు ఇక్కడ పెంటకుప్ప మీద జీవించిన వాడివే, నువ్వు కష్టపడి నీకు రెక్క ఇరిగిన పక్షిలాగా నువ్వు ఉన్నా ఆ పరలోక రాజ్యంలో నీకు ధనాన్ని ఇవ్వడానికి సమర్థుడు నా ప్రభు. ఆ లాజరు ఆ పెంటకుప్ప మీద దరిద్రుడిగా ఆ ధనవంతుడు వదిలేసిన రొట్టె ముక్కల్ని తిని వాడు తిని నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, నీకు 10 సంవత్సరాల తాలూకా కొట్టు కట్టాను, ధాన్యం సమకూర్చాను, బంగారం సమకూర్చాను, నీకు వస్త్రాలను సమకూర్చాను, నీకు ఆస్తిపాస్తులను సమకూర్చాను, భూములు పుట్టలు ఆస్తిపాస్తులు బిల్డింగ్స్ ఉన్నాయి అని అంటే దేవుడు అంటాడు
వెర్రివాడ, ఈ క్షణమే నీ ప్రాణం తీసుకుంటున్నారా? ఇవన్నీ ఏం చేసుకుంటావురా? ఈ క్షణమే నీ ప్రాణం తీసేస్తున్నా, ఇవన్నీ ఏం చేసుకుంటావు? ప్రాణం ఉన్నంత వరకే దీపాన్ని వెలిగించుకోవాలి, ఆత్మదీపాన్ని. ఎవరైతే ఆత్మదీపాన్ని వెలిగించుకుంటారో అనేకులకి స్టార్స్ ఉంటాయి. మనం పడుకుంటాం, అవి వెలుగుతానే మిలుపుమని వెలుగుతానే ప్రకాశిస్తూ ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. మనం ఉన్నా లేకపోయినా దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం జీవించాలి. ఇప్పుడు అబ్రహాం చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, దావీదు చనిపోయాడు. కానీ వాళ్ళు బ్రతికి మనతో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు జీవించే ఉన్నారు. నీతిమంతుడు చచ్చిపోయినా బ్రతికే ఉంటాడు. శరీరానుసారమైన కోడి రామూర్తి నాయుడు చచ్చిపోయాడు. కోడి రామూర్తి నాయుడు రా, కానీ ఆయన దేవుని బలాన్ని ఆశ్రయించలేదు. లోక సంబంధమైన బలాన్ని ఆశించాడు, అందుకనే వ్యర్థుడైపోయాడు. నేను దేవుని బలాన్ని ఆశ్రయించాను, అందుకనే దానియేలని దేవుడు నాకు పెట్టాడు. మనం దేవుణ్ణి కలిగి ఈ గుండె తెరిచినప్పుడు ప్రభువే తప్ప ఎవ్వరో, ఏ స్త్రీకి, ఏ పురుషుడికి, ఏ బంగారానికి, ఏ వ్యామోహానికి గుండెలో ప్లేస్ ఉండడానికి వీల్లేదు. ప్రభువే ఉండాలి, ప్రభువే నిన్ను ఏలాలి, ప్రభువే నీ భర్త, ప్రభువే సంఘానికి శిరస్సు. ఆయనే మనకి పెండ్లి కుమారుడు, మనము పెండ్లి కుమార్తె, వధువు సంఘం. అయితే ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పుడు జాన్ తలంచుకొని ఫస్ట్ ఏమన్నాడు, నువ్వు ఎలా బ్రతకాలో తెలియదు బ్రదర్, నువ్వు ఎలా బ్రతకాలో తెలియదు బ్రదర్ అన్నాయన తల ఇలా ఉంచుకున్నాడు. మన జీవితంలో ఇక్కడ వాక్యాన్ని చదివి మనం హృదయంలో అర్థం చేసుకోవాలి. అంటే ఈ రెఫరెన్స్లన్నీ మీకు నేను చెప్పిన దాంట్లో వచ్చేసినాయి. మనం దేవునికి సమర్పించుకోవాలి అని దానికి అర్థం. ఈ లేవీకాండం అధ్యాయం ప్రోక్షణ ఏంటంటే రక్త ప్రోక్షణ, కాలేజం. దేవునికి మనం సమర్పించుకోవాలి. దేవుడి కంటే ఈ లోకంలో దేనికి విలువ ఇవ్వడానికి వీలు లేదు. రాజులు ఆ లంకలో ప్రభు ఎప్పుడైతే ఈ చేయి పట్టుకున్నాడో, ప్రభు గురించి చెప్పాలి, ప్రకటించాలి. ఈ సంవత్సరం దేవుడికి సరెండర్ అయిపోయాను. అంటే ఇంకేం నా చేతి నిండా పని ఉంది, నాకు ఖాళీ ఉండదు. 24 గంటల్లో 20 గంటలు పని చేస్తాను, 4 గంటలు నా నిద్ర. ఇప్పుడు కూడా నేను రాత్రి 12 పడుకుంటా, మళ్ళీ తెల్లవారు 4 గంటలు లేచిపోతా. ఎవరు నన్ను లేపవసరంలా, నేనే లేచిపోతా. అలారం కూడా పెట్టుకోను. ఇదంతా రికార్డ్ అవుతుంది, నేను చెప్పేదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. మా జీవితంలో ఈ లోకంలో ఏదన్నా ఉన్నది అంటే ప్రభు వల్లే, ఆయన వాక్యం వల్లే. మనం ఆ కారు డ్రైవరు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? కారు డ్రైవర్ ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మనుషులు మెప్పు కోసం ప్రార్థన చేస్తున్నాడా? అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా, ఆ దాసుడు విత్తుతున్నాడు, నువ్వు దాన్ని నీరు పెట్టి అభిషేకించి ఫలించేటట్టు అని ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి మొర్ర పెడుతున్నాడు ఆయన మూలుగుతో, విజ్ఞాపనతో. ఎవరైతే వాళ్ళ భర్త కోసం, వాళ్ళ బిడ్డల కోసం, పురుషుడైతే వాళ్ళ భార్య కోసం, వాళ్ళ రక్త సంబంధికుల కోసం, నశించిపోయే ఆత్మల కోసం మొర్ర పెడతారో, దేవుడు మీ జీవితాన్ని స్టెప్ బై స్టెప్ యోబుకి ఒక ఆశీర్వాదం ఉండేది. నెక్స్ట్ 42 అధ్యాయం వచ్చేటప్పటికి స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభువా వాళ్ళని క్షమించిన ఆయన, వాళ్ళని దూషించారు, వాళ్ళని తిట్టారు, నన్ను హేళన చేశారు, నన్ను నిందించారు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ప్రభు అంగీకరించి డబుల్ బ్లెస్సింగ్ యోబుకి ఇచ్చాడు. మన జీవితంలో అన్నీ కోల్పోయినా పర్వాలా, కానీ ప్రభువుని కోల్పోవడానికి వీలు లేదు. ఆయనే మన జీవదాత, ఆయనే మన రక్షకుడు, ఆయనే
మన ప్రాణానికి ఆధారభూతుడు. అందువల్ల మనం ఎక్కడున్నా జర్నీ చేసినా, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు హైదరాబాద్లో లేను కదా, ఎక్కడున్నా వీరఘట్టంలో ఉన్నా. కానీ వీరఘట్టంలో ఉన్నా దేవుడి గురించే దేవుడు మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎక్కడున్నావా కాదు, ఆ స్థలం కాదు, అక్కడ దేవుడు ఉన్నాడా, దేవుని సన్నిధితో ఉన్నావా, ఈ అబ్జర్వేషన్లో ఉన్నావా, ఈ లింక్ కలిగి ఉన్నావా. ఇప్పుడు ఎక్కడో ఆధార్ లింక్కి రేషన్ కార్డు లింక్ లేకపోతే అమ్మ మీకు ఏం రావమ్మా అంటారా? ప్రభుతో ఆధార్, ప్రభు రేషన్ కార్డు మనం లింక్ లేకపోతే ఏమీ రావు. ఆశీర్వాదాలు, బియ్యం, రేషను ఏమీ రావు. ఎందుకో తెలుసా? మన ప్రభు దగ్గర నుంచి అన్నీ మనకి ఉత్పత్తి అయ్యేది. మన ప్రభువే మనకి ఆధారం, మన ప్రభువే మనకి ఆదరించేవాడు. నీ తల్లి విడిచిపెట్టవచ్చు, నీ వయసు పెరిగిన తర్వాత నీ తండ్రి విడిచిపెట్టవచ్చు, నీ అన్నదమ్ములు విడిచిపెట్టవచ్చు, నీ బంధుమిత్రులు విడిచిపెట్టవచ్చు, నీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు. వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో కుమ్మరించు. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయి. నీకున్న కట్టులన్నీ దేవుడు తెంచేస్తాడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిపోయే ఆత్మల కోసం వచ్చాడు. ఆయన ఏదో ఇతరులలాగా, ఈ లోక సంబంధుల్లాగా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి రాలా, పాపం చేయడానికి రాలా. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనిషి ఏదైతే దేవుడు తినకూడదు అన్న పండును ఎప్పుడైతే తిన్నదో 5 లక్షణాలు వచ్చింది. 5 లక్షణాల వల్లే పాపం ప్రవేశించింది లోకానికి. అవ్వమ్మ గారు తెచ్చారు. అవ్వమ్మ గారు ఈ లోకానికి పాపాన్ని తెచ్చారు. దేవుడికి తెలుసు ఇలా జరుగుతుందని. నిన్ను పుట్టించినవాడు నీ గురించి తెలియదా? ఆయనకి అన్నీ తెలుసు, ఇలా జరుగుతుందని కూడా తెలుసు. కానీ టెస్టింగ్ పెట్టాడు, ఆ టెస్టింగ్లో పాస్ అవ్వలేదు. అందుకనే బయటికి గెంటివేయబడ్డాడు ఆ ముళ్ళ కంపలో, గచ్చబోదల్లో. మన జీవితంలో దేవుని పాదాలను వదిలేసి మనం ఈ లోకంలో ఎక్కడికి తిరిగినా సున్నా మన జీవితం, సున్నా మన బ్రతుకు. ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి మనం వస్తామో ఆయన 0 0 0 ఒకటిగా ఆయన ఉంటాడు. 0 పెట్టుకుంటూనే ఉంటాడు. అన్ని బ్లెస్సింగ్ చేస్తూనే ఉంటాడు. ఆయనకి మితి లేదు, ఆయన జ్ఞానానికి మితి లేదు. నేను అన్నీ చేస్తా, నాకేమి రాదంట. జేసీబీ ఇంజిన్ చేస్తా, క్రెయిన్ చేస్తా, మొత్తం ఎన్ని రకాల భూమి మీద, నీటి మీద, గాలిలో తిరిగి అన్నీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు? నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడిగాను. లోకంలో సంపద ఈవేళ ఉంటుంది, రేపు పోతుంది. ఆ సంపద వల్ల నువ్వు ఎంతో కష్టపడి ఒక 10 కోట్లు నువ్వు గడించావు. నీ కొడుకు పనికిమాలోడు పుట్టాడు, నీ కూతురు పనికిమాలదే పుట్టింది. ఆ 10 కోట్లని నువ్వు రక్తం చాటగా మార్చి రూపాయి దాచి బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టాడు. నాన్న చూడన్నా మనకు 10 కోట్లు ఉన్నాయి, నీదేరా అంటే ఏం చేస్తాడు? ఒక సంవత్సరంలో ఆరిపెత్తాడు. నువ్వు మామూలు. మన జీవితంలో దేవుడు పాదాల చెంతకి బిడ్డలను తీసుకొచ్చేటట్టు అప్పచెప్పాలి. ఈ లోక సంబంధంగా మనం అదిరా హైయెస్ట్, మనం పెద్ద స్థానంలో ఉన్నారా, అవి నీ పెద్ద స్థానం దేవుడికి అవసరం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు నువ్వు సమర్పించుకుంటే దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, నీకున్న భార్యని, నీకున్న భర్తని, నువ్వు చుట్టూ ఉన్న నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని, నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని ఆయన దీవిస్తాడు. ఆయన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? పురుషులు ఎవరు లేరు. పురుషులు రావాలి నీ ద్వారా. ప్రార్థన చేయండి, నా భర్త కూడా నాతో పాటు రావాలి. నువ్వు ఆత్మీయతగా కట్టబడి నువ్వు ఆరోగ్యంతో ఉన్నావు చాలదో, నీ కుటుంబం అంతా ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే ఇల్లు బ్లెస్ చేస్తాడు దేవుడు. నీ భర్త ఆరోగ్యవంతుడా, పడుకున్నాడు, లేపు తీసురా. నీ భార్య, నీ పిల్లలు అందరూ ఉంటే మొత్తం నిండిపోవాలి తెలుసా. రోజు పొద్దున్న 5 గంటలకు అలాగా మనం కలవరి టెంపుల్లో పొద్దున్నే జూమ్ కాల్ 4 నుంచి 7 దాకా. నేను 4 నుంచి 7 దాకా వదలను ప్రభు పాదాలు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా భార్య, మా పిల్లలు అందరూ కూర్చొని ప్రార్థన చేసుకొని 7 అయిన తర్వాత అప్పుడు లేస్తాం. మీరు గంటే
మేము 3 గంటలు పట్టుకొని వదలం, 4 నుంచి 7 దాకా. మళ్ళీ ఇంకో 4 గంటలు మళ్ళీ ప్రార్థన చేస్తా. మళ్ళీ వాట్సాప్లో పెడతా 3 సాంగ్స్, ఒకటి తెలుగు, ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీషు, ఒకటి తమిళ్ పెట్టి మళ్ళీ మెసేజ్ నశించిపోయే ఆత్మల గురించి ఒక పావుగంట, మళ్ళీ మెసేజ్ వేరే. అది అలాగా ఆ మెకానిక్లు 4000 మంది నా చేతిలో ఉన్నారు. తాగు మూసేళ్ళు, తిరుగు మూసేళ్ళు, లోక సంబంధమైన అల్పకాల పాపభోగాలు జురుకునేవాళ్ళు. వాళ్ళకి రోజు నేను మెసేజ్ పెడతానే ఉంటాను. యూట్యూబ్ పెడతా ఒకటి, ఫేస్బుక్ పెడతా, వాట్సాప్లో 4 సాంగ్స్ పెడతా, ఒకటి నశించిపోయే ఆత్మల గురించి పెడతాం, ఒకటి మెసేజ్. అందుకనే మనం ఉన్నామంటే మన వల్ల పేతురు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళిపోతాడు, సముద్రంలోకి వలేస్తూ ఉంటాడు. అయిపోయిందమ్మా, ప్రార్థన చేసేద్దాం. వలేస్తూ ఉంటాడు. వలేస్తూ ఉంటే ఒడ్డున ప్రభు ఏం చేస్తాడు, చేపలు కాలుస్తూ ఉంటాడు. పేతురికి చేపలు కాలుస్తూ ఉంటాడు. ఈయన నైటల్లా షికారు చేసి ఒడ్డుకు వచ్చేస్తాడు. అయితే ఆ లోపల చేపలు పడుతూ ఉండేటప్పుడు ఈ చేపలన్నీ లోపల ఒక్క పెత్తపరుగు కూడా లేదు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మహోన్నతుడితో ముచ్చటేస్తున్నాయి. ఏవి? చేపలు పీతలు, రొయ్యలు అంటాం కదా, మనం తింటాం కదా, అవి ప్రభుతో ముచ్చటేస్తున్నాయి. ఆయన వలిసిపోతున్నాడు. ఒక చేప పడలేదు. నాసు ఉంటుంది కదా, నాసు చెత్త గల్లీ సముద్రంలో వస్తూ ఉంటుంది. ఇంకా లాభం లేదు, తెల్లవారైపోతుందని వచ్చేసాడు ఒడ్డుకి. వచ్చేసిన తర్వాత ప్రభు అంటాడు, నాయనా అని పిలిచి భోజనం పెడతాడు. భోజనం పెట్టిన తర్వాత చక్కగా రొట్టెలు చేపలు తింటాడు. తినిన తర్వాత ప్రభు అంటాడు, ప్రభు అని తెలీదు ఎవరికి? పేతురికి. నీ నావలో అడుగు పెట్టనిస్తావా అంటే రానాయన అంటాడు. రా ప్రభు అండవు, రానాయన అంటాడు. అంటే ఏ నావా? హృదయం అనే నావ. చాలా ఆత్మీయ అర్థాలు ఉంటాయి దాంట్లో. హృదయం అనే నావలో అడుగు పెట్టనిస్తావా అంటాడు పేతుర్ని. రానాయన అని ఎప్పుడైతే పెడతాడో అలా లోపలికి వెళ్తాడు ప్రభుతో. ఎవరు? పేతురు అంటాడు, ప్రభు లోపలికి పద, నువ్వు వలై అని అంటాడు. ప్రభువా నేను నైట్ షికారు చేశాను ప్రభువా, సాయంత్రం 8 వచ్చావు ప్రభు, రాత్రి తెల్లవారు 5 దాకా చెత్తనే పడతానే ఉన్నాను, ఏమీ రాలేదు ప్రభు, నేను చెప్పాను కాబట్టి నువ్వు పద అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కుడేపు వలై అంటాడు, ఇలా వేస్తాడు. ఈ వల పిగిలిపోయిన చేపలు పడతాయి. ఇక్కడ చేపలు ఏం చేసినాయి? ఒడ్డు చేపలు లోపలికి వచ్చేసినాయి ప్రభుతో. ఈ కుడివైపున చేపలు ఉన్నాయని ప్రభువుకి తెలుసు. వలేసాడు, చేపలు పిగిలిపోయేటట్టు పడినాయి. మన జీవితంలో ప్రభువు లేనప్పుడు మనం ఎంత కష్టపడినా, ఎంత సేవ చేసినా, ఎంత భూమిలో అంటే ఆ పొలంలో కష్టపడినా, జాబ్ చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా నీ జీవితం సున్నా, నీ బ్రతుకు సున్నా. ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలో అడుగుపెట్టి నీ జీవితమైన నావలో ఆయన్ని చేర్చుకున్నావో అప్పుడు నీ జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది. ఈ చేపలో ప్రభుతో ముచ్చటించినంతకాలం ఆయనకి ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ప్రభు నావలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళాడో ఈ ఆశీర్వాదాలన్నీ ప్రభు వెనకాలండి. ప్రభు అక్కడే అన్నాడు, ప్రభువా నేను నైటల్లా కష్టపడ్డాను ఆయన, నాకు ఒక్క పెత్తపరుగు కూడా పడలేదు, నువ్వేంటి ఆయన ఇప్పుడు అటేయమన్నావు, ఇందాక అటేసే కదా, నేను చెప్తున్నాను నువ్వేయి అన్నాడు. తీసుకెళ్ళి వేసాడు. 165 రకాల చేపలు పండి గలిలయ సముద్రంలో 165 అంటే అప్పటికి 165 దేశాలు ఉన్నాయి. 165 రకాల దేశాల ప్రజలు ఆ వలలో పడ్డారు. మన జీవితంలో దేవుడికి ఇష్టంగా బ్రతకాలి అంటే మన హృదయంలో ప్రముఖ స్థానం ప్రభుకే ఇవ్వాలి. ఇంకా దేనికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు? బంగారానికి ఇవ్వకూడదు, పురుషుడికి ఇవ్వకూడదు, స్త్రీకి ఇవ్వకూడదు, ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి ఇవ్వకూడదు. మోషే అన్నీ ఉన్నాయి, రోజుకొక స్త్రీతో తిరగవచ్చు, రోజుకొక బంగారం
రోజుకి ఒక రథంతో, రోజుకి ఒక అన్నీ చేయొచ్చు ఆయన. కానీ అల్పకాల పాప భోగాలని చెప్పేసి ఎవరు? మోషే. దేవుని కోసం నేను నిందనే అనుభవిస్తాను, ఇశ్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశానికి నేను చేరుస్తానని ఒక దృఢ నిశ్చయంతో దేవుణ్ణి అనుసరించాడు. ఆయన బ్రతుకు దీవెనకరంగా మారింది. మన జీవితంలో కూడా ఈ పేతురు ఆయనకి దేవుడికి సమర్పించుకున్నాడు. ఈ జాను సమర్పించుకోలే. 10,000 సంఘమే, ఎంత చాలా సంపాదించాడు. బెంజ్ కార్ అన్నాడు, పెద్ద బిల్డింగ్ అన్నాడు, కానీ హృదయంలో క్రీస్తు లేడు. మన జీవితంలో కూడా ప్రభువు మన హృదయంలో ఉండాలి. మనల్ని ఏలాలి, మనం ఏలడం కాదు, ఆయన్ని మనల్ని ఏలాలి. అప్పుడు మన జీవితం అనేకులకి నక్షత్రంగా చూపేదిగా దేవుడు మనల్ని, అందుకని ఆకాశ మండలంలో నక్షత్రాలుగా మిమ్మల్ని చేస్తాను అని. అంటే ఒక నక్షత్రం వెలిగినప్పుడు చంద్రుడు కూడా పనికిరాడు. ఆ నక్షత్రం చంద్రుడి కంటే ఎన్నో రెట్లు పెద్దది నక్షత్రం. అలా మన జీవితంలో కూడా ఇతరులని దేవుడి సన్నిధికి నడిపించే నక్షత్రాలుగా ప్రతి ఒక్కరు జీవించాలని ఈ లేవికాండం 3వ అధ్యాయంలో ఉన్న ఆ రెఫరెన్స్ని మీకు చెప్పాను. దేవుడు పరిశుద్ధ మాటలు దేవుడు దీవించిందా. ఆమేన్. ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. మళ్ళీ ఏ యోగ్యత, ఏ అర్హత లేదు నాయన. మీరు బలవంతుడు నాయన. బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా మమ్మల్ని చేసుకోండి నాయన. మేము ఈ లోకానికి వచ్చి ఉన్నామంటే కేవలం మీ కనికరం, మీ కృప నాయన. మీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచారు నాయన. మీ దయా దాక్షిణ్యంలో మేము ఉన్నాం నాయన. ఆ కరోనాకి ఎంతోమంది భూగర్భంలో పిట్టల్లాగా, చెత్తలాగా, ధూళిలాగా చచ్చిపోయారు నాయన. నిద్రించారు నాయన. గుట్టలు శవాలు పెట్రోల్ వేసి తగలబెట్టారు నాయన. అయ్యా, భూమి జాగా లేక, ఆ కాల్చడానికి ప్లేస్ లేక చెత్తా చెదారంగా శవాలు పడి ఉన్నాం. మీరు జీవాన్ని ఇవ్వకపోతే మా జీవితాలు వ్యర్థం నాయన. మీరు మా బ్రతుకును ఇవ్వకపోతే అయ్యా నీ వ్యర్థం నాయన, వ్యర్థులు నాయన. ఏ యోగ్యత లేని వాళ్ళు నాయన. మీ ఆత్మను మాకు దయచేయండి నాయన. మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మాకు దయచేయండి నాయన. ఉంటే వేడిగా ఉండు, దేవుల్లో ఉండు. ఉంటే చల్లగా ఉండు, లోకంలో ఉండు. మధ్యలో కుప్పు గెంతులు వేయబాక, నటించబాక. నా నోటి నుంచి నీకు ఉమ్మేస్తాను. మనుషులు ఉమ్మేస్తేనే మనం తట్టుకోలేం. దేవుడు ఉమ్మేస్తే మనం తట్టుకోగలమా? అందుకనే మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి ఆయన. ఆ పాత్రలో బహు రుచికరమైన అయ్యా అన్నాన్ని వండుతాము, రుచికరమైన కూరను వండుతాము, రుచికరమైన చట్నీ వండుతాము, రుచికరమైన బిర్యానీ వండుతాం. అలాగా ఇతరులకి మాధుర్యాన్ని, ఇతరులకి రుచికరంగా మమ్మల్ని మార్చండి ఆయన. మీ పాత్రలో నాయన, మీ పాత్రలను ఎలాగైతే వాడుకోవాలో నాయన, ప్రతి ఒక్క తల్లిని మీరు వాడుకోండి నాయన. భర్తను తీసుకొచ్చేలాగన, పిల్లలను తీసుకొచ్చేలాగన అనేకులు నాయన. ఈ ఉదయం 5 గంటలకి మందిరం నింపబడేలాగన ప్రతిరోజు మీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన అయ్యా ఈ స్థలంలో ఉంచండి నాయన. పరిశుద్ధులైన మీరే అయ్యా మీ కుమార్తెల్ని తీసుకొని రండి నాయన. ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరగాలి నాయన. ఈ మందిరం కిక్కిరిసిపోవాలి ప్రతిదినం 5 గంటలకి నాయన. అయ్యా రొమ్ము కొట్టుకొని అయ్యా అన్యులు, విగ్రహారాధికులు, మా చుట్టూ ఉన్న తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, పేకట రాయిళ్ళుగా, జూదం ఆడేవారుగా, అయ్యా కోడి పందాలు వేసేవారుగా, ఖైనీ, పాన్పరాకు అవన్నీ తిని నశించిపోయేవారికి ఎంతోమంది ఉన్నారు నాయన మా చుట్టూ. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు నాయన. అయ్యా మేము ఈ లోకంలో ఉన్నామంటే కేవలం మీ కనికరం, మీ దయ, మీ దాక్షిణ్యం నాయన. మా గొప్పతనం ఏమీ లేదు నాయన. మీ ఉట్టి వాళ్ళవనైనా, మట్టి వాళ్ళవనైనా, గాలిలో చెదరగొట్టు పొట్టి లాంటి వారవనైనా
మీ ఆత్మరక్షణతో ప్రతి ఒక్కరిని తాకండి ఆయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి ఆయన. ఈ లోకంలో వచ్చి వెళ్ళిపోయాము కాదు నాయన, అనేకులు వచ్చి ఉన్నారు. అబ్రహాము వచ్చి ఉన్నాడు అయ్యా, యోబు వచ్చి ఉన్నాడు అయ్యా, దావీదు వచ్చి ఉన్నాడు, సొలొమోను వచ్చి ఉన్నాడు, ఆదాము వచ్చి ఉన్నాడు. అందరూ వచ్చారు, కానీ మీరు వచ్చారు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మీరు వచ్చారు. అందుకనే నాయన ఎడమ దొంగని నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు, ఇప్పుడే నా రాజ్యంలో చేర్చుకుంటున్నాను. ఆడు దొంగ, ఆడు వ్యభిచారి, ఆడు నరహంతకుడు, అయినా ప్రభు క్షమించాడు. నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న ప్రజలకి దగ్గరగా ఉంటే నువ్వు క్షమించు, ఆయన తప్పులను బట్టి క్షమించు, ఆయన ఆదరించు, ఆయన ప్రేమించు, ఆయన్ని దేవుని సన్నిధికి తీసుకొని రా, దేవుని సన్నిధిలో నిలబెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పాడి పంటల్ని, నీ వ్యవసాయాన్ని, నీ వృత్తిని, నీ బిజినెస్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలు నశించిపోతాయి, కానీ ఆ పరలోక రాజ్యంలో నీకు స్థలం ఉందా? ప్రభు అడుగుతాడు. అనేక ఆత్మలు నశించిపోతుంటే నువ్వు చర్చికి వెళ్ళి వస్తున్నావు అంతేగాని ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయలేదు, ఇతరుల కోసం నువ్వు కన్నీరు కాచలేదు, ఇతరుల కోసం నీ భర్తనే నువ్వు రక్షించలేదు, నీ భార్యనే నువ్వు రక్షించలేదు, నీ బిడ్డలనే నువ్వు రక్షించలేదు. ఎందుకు? నీ భక్తి అని దేవుడు అడుగుతున్నాడేమో. మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఒక్క ఆత్మనాన్న తీసుకొచ్చావా అని అడుగుతాడు ప్రభు. నువ్వేం సమాధానం చెప్పగలవు? నీ భర్తనే నువ్వు రక్షించకపోతే, నీ బిడ్డలనే నువ్వు రక్షించకపోతే, నీ భార్యనే నువ్వు రక్షించకపోతే ప్రభుకి ఏం చెప్పగలవు సమాధానం? నువ్వు రావడం కాదు, నీ చెయ్యి పట్టుకొని నీ భర్తను తీసుకొని రా, నీ బిడ్డలు తీసుకొని రా. నశించిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. ఆదివారం చర్చికి రావడం కాదు, హంగుల ఆర్భాటాలు అవసరం లేదు, కానీ ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడికి ఇతరులని ప్రభు సన్నిధికి తీసుకొని రా. ప్రభు అదే కదా ఆయనకి ఇష్టమైంది. నశించిపోయే ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అనేకులు ఈ మందిరం నింపబడేలాగన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. మీ సన్నిధిలో తండ్రి అని పిలవడానికి కూడా మాలో ఏ యోగ్యత, ఏ అర్హత లేదు నాయన. మేము భక్తులుగా వేషం అని వేసుకున్నాం కానీ నాయన, నటనా కోరుగా మేము వేషం అయితే వేసుకున్నాం, కానీ నటించేవారుగా మేము ఆత్మీయులుగా వేషం వేసుకున్నాం మీకు తెలుసు నాయన. అలాంటి వారిగా మేము ఉండడానికి వీల్లేదు నాయన. కష్టమైన, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, కలిమైనా, లేమైనా, అప్పుల బాధ అయినా, ఆర్థిక సమస్యలైనా అయ్యా ఈ లోక వస్తువుల కోసం కాదు నాయన, మీకోసమే మేము బ్రతికేలాగన, మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికేలాగన అనేక ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేసేవారుగా, మా చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రేమ సువార్త ప్రకటించేవారుగా మీ పాదాల చెంతకు చేర్చి ధన్యతను, భాగ్యాన్ని ప్రతి కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామనికి మహిమ, మీ నామనికి ఘనత, మీ నామనికి ప్రభావం తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన దీవెన, ఆశీర్వాదం దయచేయను గాక. మా పరలోకపు తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు, మమ్మల్ని శోధనలకు తేక కీర్ణుడు తప్పించు. ఏలయ రాజ్యము, బలము, మహిమ, ప్రభావం, శక్తి ఇవే ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు పరిశుద్ధ నామం సంపూర్ణ జయం కలుగును గాక. అపవాద క్రియను అనంత నాశనం కలుగును గాక, ఆమేన్.
మీద హర్షింపజేయుమిసా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము కుమ్మరించుము దేవా కుమార ప్రేమ వర్షాంబు కుమ్మరించుము దేవా